రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి ప్రాంతంలోని బృందావన్ ల్యాబ్ లో ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. ఇక 108 అంబులెన్స్ సిబ్బంది వారి చికిత్సనైతే అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ లో మంటలనైతే ఆపేందుకైతే ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా షిఫ్ట్ మారే సమయం కావడంతో కొంతమంది కార్మికులైతే బ్లాక్ లో లేరనున్నారు. ముఖ్యంగా మంటలు శబ్దాలతో భయంభ్రాంతికైతే చెంది గ్రామస్తులు పెద్ద ఎత్తున స్థలానికైతే చేరుకున్నారు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఎల్లగిరి ప్రాంతంలో బృందావన్ ల్యాబ్ లో అయితే ముఖ్యంగా భారీ పేలుడైతే సంభవించింది. ఒక్కసారి రియాక్టర్ పేలడంతో భారీ పేలుడు సంభవించినట్లయితే సమాచారం. ప్రమాదంలో పలువురు కార్మికులకైతే గాయాలు కూడా అయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది వారికైతే చికిత్స కూడా అందిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా ఫైర్ ఇంజిన్లతో అయితే మంటలను ఆర్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ వర్ష. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం ఎల్లంగిరి వద్ద బృందావన్ ల్యాబ్ లోని భారీ పేలుడు రాత్రి జరగడం జరిగింది. దీనికి సంబంధించి వివరాల్లోకి చూసినట్లయితే ప్రమాదంలోనే పలువురు కార్మికులకు కూడా గాయాలైనట్లు కూడా పోలీసులు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. క్షతగాత్రులను అంబులెన్స్ లోని 108 సంబంధించిన సిబ్బంది ఫైర్ సేవలతో వాళ్ళందరినీ సురక్షితంగా బాధిత ప్రాంతాలకు తరలించడానికి అంబులెన్స్ ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు అక్కడ ఫైర్ ఇంజన్ మంటలు రావడంతో ఆపుతున్నటువంటి అక్కడ సిబ్బందితో పాటు ఈ టూట్ షిఫ్టింగ్ క్రమంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరుగుతున్న క్రమంలో కొంతమంది అక్కడ తక్కువ వర్కర్స్ షిఫ్టింగ్ కాబట్టి అక్కడ కార్మికులు ఎక్కువ లేకపోవడంతో తక్కువ అంటే అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి వారికి మాత్రము గాయాలైనవి, చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. కంపెనీకి సంబంధించినటువంటి ఒక్కోసారి రియాక్టర్ లో సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ వల్ల ఇది జరుగుతున్నది. ఆ వైబ్రేషన్స్ సంబంధించిందే కావచ్చు, దానికి సంబంధించిన విషయాలలో ఒక్కొక్కసారి జరిగేటటువంటి సంఘటనల్లో అనేక మార్లు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ ఘటనా స్థలాన్ని చేరుకున్నటువంటి పోలీసులు కానీ అక్కడ అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా అంటే అక్కడ ఉన్నటువంటి కార్మికులను వైద్య నిమిత్తము క్షతగాత్రుల అంబులెన్స్ లోని సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఇది వర్ష. శ్రీనివాస్, ఈ మొత్తం మీదట ప్రమాదంలో ఎంతమంది గాయాలైనట్టు తెలుస్తోంది? టోటల్గా చూసుకున్నట్లయితే అప్పటికి షిఫ్టింగ్ క్రమం టైం వల్ల అక్కడ స్థానికంగా కొత్త పెద్ద ఎత్తున ఏం లేరు. ఒక 8 మందికి మాత్రం గాయాలైనాయి. ఆ 8 మంది కార్మికులను స్పెషల్ అంబులెన్స్లను ఏర్పాటు చేసినటువంటి కంపెనీ వాళ్ళు దానికి సంబంధించినటువంటి అందుబాటులో ఉన్న హాస్పిటల్ కు అంటే పంపడానికి అయితే ఇది చేస్తారు. ఆ ప్రమాదము జరిగే ముందు కానీ దానికంటే కొంత అది షిఫ్టింగ్ చేంజ్ అయ్యే పద్ధతులు కాబట్టి కార్మికులు అయితే అదృష్టవశాత్తు ఎవరు ఎక్కువ అక్కడ లేకపోవడం వల్ల ప్రమాదాల్లో ఎవరు గాయపడలేదు. తక్కువ కార్మికులు ఉండడం వల్ల కొంతమందికి మాత్రమే గాయాలైనాయి. వారిని సురక్షితంగా అయితే వైద్యం చేపిస్తున్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్, ఈ ప్రమాదంలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఆస్తి నష్టం ఏమైనా సంభవించినట్టు తెలుస్తోందా? కంపెనీకి సంబంధించిన బృందావన్ కంపెనీలో ల్యాబ్ సంబంధించినటువంటి దాంట్లో కెమికల్ రియాక్టర్ అనేది ఒక్కోసారి జరుగుతున్నటువంటి పరిస్థితి. ముందస్తుగానే అంచనాలు ఉంటాయి కానీ అనుకోకుండా కంపెనీ ల్యాబ్ లోని రియాక్టర్స్ అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కొంత ఆస్తి నష్టం అయితే ఖచ్చితంగా జరిగి ఉంటుంది అనేది అక్కడ ఉన్నటువంటి అంటే వాళ్ళకి సంబంధించినటువంటి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కొంత ఆస్తి నష్టం అయితే ఖచ్చితంగా జరిగింది. విజయవర్ష. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.